హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మహి వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు మీ అందరి కోసం అయితే మన ఆసియా ఖండంలోని థర్డ్ ప్లేస్లో ఉన్న కర్ణపూర్ చర్చ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్, మీ అందరికీ చూపిద్దామని. ఇదైతే నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను. మా అక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ మా అక్క పెళ్ళయి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పుడూ అయితే రాలేదు. ఎప్పుడు వద్దాం 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 అనుకున్నా, బట్ ఎప్పుడు కుదరలేదు. చాలామంది చెప్తుంటే విన్నాను, చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని. ఇంత దగ్గర దాకా వచ్చి కూడా నేను ఎప్పుడు రాలేకపోయాను. సో ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా వీలు చేసుకొని రావాలని చెప్పేసి అయితే వస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే మనకు ఇలా ఉంటుంది. ఇది మనకు వరంగల్ హైవే నుంచి అయితే మనకు వరంగల్ హైవే మీద నుండే మనకైతే కనిపిస్తుంది చర్చ్ కర్ణపూర్. గన్పూర్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్లో అయితే ఇది అయితే ఉంటుంది మనకి. రీసెంట్గానే దీన్ని ఇంకా చాలా డెవలప్ చేశారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ ఆటోలు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది బాగలేని వాళ్ళు 2-3 డేస్ వచ్చి ఇక్కడే ఉంటారు. ప్రతి ఒక్క సమస్యకైనా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఇక్కడ ఒక 2-3 నిద్రలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందనే నమ్మకంతోనైతే చాలామంది ఇక్కడ వచ్చి, చాలా ప్లేస్ ఉందండి. ఇదంతా వచ్చేసి ఒక 22 ఎకరాస్ ఉందంట. చాలా పెద్దగా ఉంది చర్చ్ అయితే. నేనైతే షాక్ అయినా, అసలు ఇంత పెద్ద చర్చ్ ఉందా, నేను చూడలేక ఈ చర్చిని మిస్ అయినా అని చెప్పి. లైటింగ్స్తో అయితే అసలు సూపర్, అంటే నాకు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి లోపలికి ఎంట్రన్స్, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. చర్చ్ అయితే ఎంత బాగుందో చూడండి లైటింగ్స్కి. ఇంకో ఇదైతే బయట నుంచే. నేనైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ చర్చి నేను ఎన్ని రోజులు మిస్ అయినా అని చెప్పి దీన్ని చూసిన తర్వాత అయితే చాలా ఫీల్ అయినా ఫ్రెండ్స్. చాలా ప్లేస్ ఉంది. లోపల ఉండేవాళ్ళు లోపల, బయట ఉండేవాళ్ళు బయట. జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చూడండి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. లైటింగ్తో ఎంత బాగుందో చూడండి. 2 కళ్ళు అయితే అస్సలు చాలా లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది చర్చు. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా ఎంత బాగుందో. ఇంకా మనం మెయిన్ గేట్ నుంచి అయితే ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం గార్డెనింగ్, మొత్తం డెకరేటివ్ ఐటమ్స్, మొత్తం గ్రీనరీ అండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత ఫౌంటైన్, అటొక ఫౌంటైన్ ఇటొక ఫౌంటైన్, ఇట్లాంటివి అయితే ఫోర్ ఉన్నాయండి. బ్యాక్ ఫ్రంట్ మనకైతే 4 ఇట్లా స్తంభాల్లా ఉంటాయి కదా, అట్లాంటివి అయితే 4 ఉండి మధ్యలో అయితే చర్చ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ కూడా సూపర్గా ఉంది. ఎండాకాలం కాబట్టి కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి మనకు రెడ్ కార్పెట్ కూడా వేశారు. చూడండి ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ. చర్చ్ అయితే మనం అసలు బయట నుంచి చూసి ఇంతేనా అనుకున్న, లోపల అయితే అసలు ఎంత పెద్ద ఉందో చూడండి. చూడండి లోపలికైతే ఇది చూడండి ఎంత బాగుందో. అసలైతే ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే మనకి పైకి వెళ్ళడానికి ఇదొక దారి అదొక దారి అండి. చూడండి లోపల ఎంత బాగా చేసిరో. నాకైతే 2 కళ్ళు అయితే చాలలేదు. మరీ ఇప్పుడు ఇన్నిసార్లు చెప్తున్నా, అంత బాగుందండి. తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన చర్చ్ ఇది. మనకి దగ్గరలోనే ఉంటుంది. ఉప్పల్లో హన్మకొండ బస్సు ఎక్కితే మనకైతే గణపూర్ దాటిన తర్వాత మనకి ఈ చర్చ్ అయితే 10 కిలోమీటర్స్లో వస్తుంది. ఎవరిని అడిగినా చెప్తారు. చాలా అంటే చాలా బాగుంది. డోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా చైర్స్, ఈ బెంచీలు అన్నీ ఇట్లా ఉన్నాయండి. బెంచ్లు అంటే కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఇంకా ఇక్కడైతే చూడండి లోపల ఎంత జనాలు తక్కువ ఉన్నారు. ఇదైతే చూడండి ఇవాళంట నైట్ ప్రేయర్స్ ఉంటాయంట. సో ఇక్కడ వచ్చేసి నైట్ ప్రేయర్స్ సాటర్డే ఇంకా మండే ట్యూస్డే ఉంటాయంట ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, రోజు 24 గంటలు 24 అవర్స్ ఎప్పుడు ఇందులో ఉంటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చూడండి లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చర్చ్ అయితే నాకైతే 2 కళ్ళు జారలేదు. చూడండి ఎంత బాగుందో చర్చ్. ఇదంతా చూడండి ఎంత జనాలు ఇప్పుడైతే తక్కువ ఉన్నారు. చూడండి మేము ఇంకా బయటికి వెళ్ళే టైంకి అయితే చాలామంది వస్తున్నారు నైట్ ప్రేయర్ కోసము. చూడండి ఎంత బాగుందో చూడండి. చర్చ్ లోపల ఎంత పెద్దగా ఉంది, ఎంత స్పేషియస్గా ఉంది. కొన్ని వేల మంది అయినా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. చాలామంది వచ్చేసి ఎప్పుడూ ఒకరు వాక్యం చెప్తూనే ఉన్నారు, వస్తున్నారు. కూర్చునే వాళ్ళు కూర్చొని, ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయర్ చేసుకొని, చాలామంది ఇలా అయితే ప్రేయర్ చేసుకొని ఇక ఇక్కడ పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు. ఇక్కడే ఇక దేవుడి మందిరంలో మేము వెళ్ళి నిద్ర చేయాలా అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్న చిన్న పిల్లలతో వచ్చారు ఫ్రెండ్స్. అంత అంటే అంత బాగుంది చర్చ్. ఇది ఓన్లీ కింది ఫ్లోర్ మాత్రమే. కింది ఫ్లోర్కి చూడండి ఎంత పెద్ద ఉందో.
మనకి తిరగడానికైతే మినిమం 1 గంట పడుతుంది. చూడండి నేను ఇంకా అక్కడక్కడ ఉండే కవర్ చేశాను. నీకు చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. కివిబాబు కూడా చూడండి ఎంత, కివిబాబు కూడా అంతా తిరిగి నడిచిండు తనే, నన్ను ఎక్కడ ఎత్తుక్కోలేదు. ఇక్కడైతే కానుకల పెట్ట, ఎవరైనా మనం కానుకలు వేయాలనుకుంటే గుడిలో అయితే ఉండి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇలాంటి వేస్ అటు ఇటు ఉన్నాయండి, అటు నుంచి వెళ్ళొచ్చు ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇదైతే పైకి వెళ్ళడానికి ఇంకా మా వాళ్ళందరం వెళ్తున్నాము. ఇంకో ఇక్కడ మా అక్క వాళ్ళ పాప జాసి అందరం అయితే ఇట్లా మెట్లు కాకుండా ఇట్లా మెట్లు అయితే ఆయాసపడతారు కాబట్టి సో ఇలా అయితే కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం పదండి. పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక స్టేడియం లాగా అనిపించిందండి. అట్లా ఆ విధంగా డిజైన్ చేశారు. జనాలు ఎంత పైన కూడా 1000 మంది కూర్చోవచ్చు, కింద 1000 మంది కూర్చోవచ్చు. ఎంత ఫుల్ అంటే ఫుల్ జనాలైనా పడతారు. అంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి ఎంత బాగా కట్టారో. నాకైతే ఎంత మంచిగా అనిపించిందో ఇక్కడికి వచ్చినందుకు, చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానే ఇది అనుకున్నాను. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో. చూడండి మనకు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా ఇట్లా ఒక స్లోప్లా ఉంది. ఎక్కడ స్టెప్స్ పెట్టలేదండి, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా, ముసలి వాళ్ళు వచ్చినా కూడా ఏజ్డ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి మెట్లు అయితే ఎక్కలేరని చెప్పేసి ఇట్లా ఇక్కడ మాత్రం మెట్లు పెట్టారు. మా వాళ్ళు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో, ఉరుక్కుంటూ వెళ్తున్నారు. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద స్టేడియం చుట్టూ, ఇదైతే పైనుంచి వ్యూ అండి. ఎంత బాగుందో చూడండి, చుట్టూ ఎంత పెద్దగా ఉందో చూడండి ప్లేస్. మొత్తం ఇట్లా అరుగుల్లాగా కట్టేశారు. కింద కూర్చునే వాళ్ళ కింద మొత్తం మీకు ఇక్కడ చైర్స్ ఏం లేవు, ఇట్లా స్టెప్స్ వైజ్ కట్టారు. స్టెప్స్ మీద కూర్చోవడమే. ఇంకా వచ్చేసి ఇక్కడ ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం, ఇంకా ఇక్కడ నిద్ర చేస్తా అనుకునే వాళ్ళు ఇక్కడే నిద్ర చేయడము. పైనుంచి వ్యూ అండి ఎంత బాగుందో చూడండి. ఎప్పుడు ఒక పాస్టర్ అయితే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక వాక్యము సాంగ్స్ అన్నీ పాడతారు. స్క్రీన్స్ అయితే చిన్నవి పెట్టారు, 2 అటొకటి ఇటొకటి. మరి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయో లేకపోతే ఫెస్టివల్స్ టైంలో ఆ టైంలో పెద్దగా పెడతారేమో. చూడండి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇంకా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అంత స్పేషియస్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు ఎవ్వరు లేరు. తర్వాత అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. మేము 8 o'clock అట్లా వెళ్ళినాము. నైట్ ప్రేయర్ కాబట్టి చాలామంది నైట్ ఇంకా వస్తూనే ఉంటారంట. వచ్చేసి ప్రేయర్ వాక్యం 1 గంట సేపు అయినా విని వెళ్ళాలి అని, ఇక్కడ 1 గంట సేపు నిద్ర చేసి అయినా వెళ్ళాలి. మార్నింగ్ 4 వరకు ఉంటుందంట. 4 వరకు ఉండి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది జనాలు ఉన్నారు. హెల్త్ బాగాలేక మానసికంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటే అంతా బాగా జరుగుతుందని చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి తప్పకుండా ఈ చర్చ్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మన ఆసియా ఖండంలోనే ఇది 3rd ప్లేస్ ఉంది. ఒకటి చెన్నైలో ఉంటుంది, చెన్నైలోనో ఎక్కడో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. ఇంకొకటి అయితే మెదక్ చర్చ్ తర్వాత విజిట్ చేయవలసిన చర్చ్ కంపల్సరీ ఇది అండి. మనకు కర్ణాపూర్ వరంగల్ రూట్లో ఉంటుంది. మన ఉప్పల్లో నుంచి హన్మకొండ బస్ ఎక్కితే మనకు డైరెక్ట్గా మనకు అందరూ గురించి ప్రార్థించుదాం. ఉదయకాలం మనం జరుగుతున్నటువంటి ఆరాధనలో దేవుడు అనేకులను ఆత్మతో అభిషేకించుతాను. జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధనలో దేవుడు వాయిద్యం వాయిస్తున్నటువంటి వారిని ఆత్మతో అభిషేకించి చక్కగా వాయించగలిగిన జ్ఞానం దేవుడు వారికి దయచేయగలరు. మాట్లాడుతున్న వారిని ఆత్మతో అభిషేకించి దేవుడు జరుగుతున్నారు. వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తూనే ఉంటారు. అందరి గురించి అయితే ప్రేయర్ చేశారు. వచ్చే వాళ్ళకు తోడుగా, పోయే వాళ్ళకు తోడుగా, ఇక్కడ ఉండే వాళ్ళకు తోడుగా అందరూ బాగుండాలని చెప్పేసి ఎప్పటికొక ప్రేయర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇటు సైడ్ అయితే మనకు ఇంకా సాంగ్స్ పాడినప్పుడు ప్లే చేస్తారు కదా, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అక్కడ సైడ్ పెట్టారు. ఇక్కడ చూడండి జనాలు అందరు ప్రేయర్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇక్కడైతే కూర్చొని ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. ఇక వీళ్ళైతే మా వాళ్ళే చూడండి.
చూడండి ఇంకా చాలా ఖాళీగా ఉంది. మనకు సాటర్డే సండే ఫెస్టివల్స్ టైంలో అయితే ఫుల్ జనాలంట, ఇదంతా నిండిపోతుందంట. చూడండి ప్రతి ఒక్కరు ఇంకా వస్తున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఉండాల్సినంతసేపు ఉంటున్నారు. వాక్యం పొద్దున వరకు వినాలనుకున్న వాళ్ళు పొద్దున వరకు అయితే వింటున్నారు. ఇంకా వాళ్ళకి టైంని బట్టి ఇంకా బయట స్టే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బయట కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇంకా పెద్ద పెద్ద మైకులు పెట్టి ఇక్కడైతే ఇది చర్చి కన్స్ట్రక్షన్ కాకముందు ఎట్లా జరుగుతుంది, ఏమేమి పనులు జరిగినాయి అనేది ఇక్కడ మనకైతే ఎట్లా డిజైన్ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఒకటి బ్యానర్ అయితే పెట్టారు. చూడండి ఇక ఇట్లా ఉంటుంది మనకు చర్చ్ లోపల పైన. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ. ఇంకా మనకైతే బయటికి వచ్చిన తర్వాత అయితే 4 సైడ్స్ అయితే ఈ వే ఉంటుంది. ఇంకో మనకి ఇదైతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి సేమ్ ఇది మొత్తం గ్రీనరీ అండి. లైటింగ్స్తో అయితే అసలు సూపర్ ఉంది చూడండి. ఇంకా బయట అయితే గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ ట్రీ కూడా ఇక్కడిది కాదంట, బయట నుంచి తెచ్చి పెట్టిరంట. అక్కడైతే చెట్టును ముట్టరాదు అని అయితే పెట్టిరు. ఇట్లాంటివి అయితే చర్చి చుట్టూరా 4 సైడ్స్ 4 అయితే ఇట్లా పిల్లర్స్ లాగా ఉన్నాయి. చూడండి చర్చి ఎంత బాగా అనిపిస్తుందో. కివి బాబా అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఎవరితో మాట్లాడడం కాదు కదా, అసలు వాడు ఎవ్వరు చేయి పట్టుకోవట్లేదు, వాడంతటా వాడే ఉరుకుతుండు. గ్రీనరీ ఉంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఆడుకోవడానికైనా దేనికైనా. ఈ చర్చికి అయితే నైట్ టైం వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చూస్తూనే అర్థమైపోతుంది కదా ఎంత లైటింగ్ ఉంది ఏందనేది. ఈ చర్చ్ అయితే దగ్గర అయితే ఒక 50 ఇయర్స్ అయితే అవుతుందంట దీన్నైతే నిర్మించేసి. అంటే ఇది అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసారు. ఇంతకుముందు వేరే దగ్గర ఉంటుంది. కర్ణాపూర్ చర్చ్ అంటే ఒక 50 ఇయర్స్ నుంచి అయితే ఉందంట. సో రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే దీన్ని అయితే ఈ విధంగా రెడీ చేశారు. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ పాస్టర్ వచ్చేసి ఇక్కడ సపరేట్గా ల్యాండ్ తీసుకొని ఇదైతే కన్స్ట్రక్షన్ చేయించారు. పాత చర్చ్ అయితే అటు సైడ్ ఉంటుంది. చూడండి కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే చుట్టూ అయితే తిరిగేసి చూసినాము. ఇట్లా బ్యాక్ సైడ్ ఇక ఇక్కడ సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది. 4 సైడ్స్ 4 ఎంట్రీస్ ఉన్నాయి. 4 సైడ్స్ లేవు, ఒక ఎంట్రన్స్ అటు ఉంది ఇటు ఉంది. 2 సైడ్స్ 3 సైడ్స్ అయితే ఎంట్రీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, ఎట్ల నుంచి అయినా పోవచ్చు. మెట్లు పైకి ఎక్కడానికి అయితే 4 వేస్ ఉన్నాయి. ఎలా అయినా వెళ్ళొచ్చు, ఇక ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మేము అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా మా వాళ్ళందరం నడుచుకుంటూ అంతా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు అయితే చూడండి ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎవరైనా నైట్ టైం వస్తే అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం వీలు కాని వాళ్ళు మార్నింగ్ కూడా రావచ్చు, చూడొచ్చు. చాలా బాగుంది. లోపలైతే అన్నీ బాగున్నాయి. ఒక్కొక్క ఫ్యాన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇంకా మేము మెల్లగా నడుచుకుంటూ అందరం మాట్లాడుకుంటూ చర్చిని చూసుకుంటూ ఇంకా చుట్టూ అయితే తిరిగేసినాము. చూడండి గ్రీనరీ అయితే ఎంత బాగుందో. చెట్లు కూడా చాలా బాగా పెట్టారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఉప్పల్ నుంచి హన్మకొండ బస్సు ఎక్కితే కర్ణాపురం టికెట్ తీసుకుంటే ఇక్కడైతే ఆపుతారు. ఇదైతే హైవే పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్ళాల్సిన అంత అవసరం కూడా లేదు. హైవే మీదనే బస్సు దిగి ఒక వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 మినిట్స్ లోపలికి నడిస్తే చర్చ్ అయితే వచ్చేస్తుంది మనకి. చూడండి మా చిన్నత్తమ్మ వాళ్ళు కూడా క్రిస్టియన్సే. చాలాసార్లు అంటుండే చాలాసార్లు చెప్తుండే మా చిన్నత్తమ్మ ఒకసారి తీసుకెళ్తారా అని. చర్చి చాలా బాగుంటుంది అనేది. నేను కూడా సరే వెళ్దాంలే అనుకున్నా. సో ఈసారి అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా అని ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఇంకా అక్క వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి అందరం కలిసి అయితే చర్చిని చూసినాము. మా చిన్నత్తమ్మ చెప్తే అవునా చూడాలి అనుకున్నా కానీ ఇంత బాగుంది ఇట్లా అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది చర్చ్, చాలా పెద్ద ఉంది. మన ఆసియాలోనే ఇది 3rd, 2nd ప్లేస్లోనే ఉంది ఈ చర్చ్. చూడండి ఎంత బాగుందో చర్చ్. ఇంకా కివి బాబుని అయితే అసలు వాడు ఎంజాయ్ అంటే గడ్డి చిన్న గుచ్చుకోబోతున్నా ఉరుకుతూనే ఉన్నాడు. జాసి ఉరుకుతూనే ఉంది. అసలు వాళ్ళిద్దరు ఆట కాదు, వాళ్ళిద్దరు ఎంజాయ్మెంట్ కాదు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రేయర్ ఆయిల్, ఇంకా టిఫిన్ సెంటర్స్, స్నాక్స్, బుక్స్, పాటల బుక్లు, దండలు అవన్నీ ఇక్కడ
ఏవైనా దొరుకుతున్నాయి స్నాక్స్ కూడా. ఇక్కడ వచ్చే వాళ్ళు ఏంటంటే లోపల పడుకోవడానికి లేకపోతే బయట వాళ్ళ సామాన్ తెచ్చుకొని చెట్ల కింద ఇదంతా మ్యాంగో తోట ఉన్నట్టుంది. సో అందరూ మ్యాంగో తోటల కింద ఇంకా అక్కడ లోపలికి ఒక పెద్దగా ఇట్లా ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ పడుకోవడానికి అదంతా వేసుకోవడానికి కూడా పెద్దగా కట్టిరు. ఇంకా మేము చీకటి అయింది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వెళ్ళినాము. చాలా బాగుంది. చెట్లకు కూడా మ్యాంగోస్ అయితే సూపర్ ఉన్నాయి. కానీ ఎవరు తీసుకోరంట వచ్చిన వాళ్ళు. జస్ట్ చెట్ల కింద ఉండి కూర్చొని తినడానికి పడుకోవడానికి ఇట్లుంటుంది. బయట కూడా పార్కింగ్కి అంతా బాగానే ఉంది చూడండి. ఇంకా మేమైతే బయటికి వచ్చేసినాము. బయటికి వచ్చేసి ఇంకా వెళ్దామని చూడండి. బయటికి రాగానే మనకు రైట్ సైడ్లో అయితే మొత్తం ఇంకా చెట్లు ఉంటాయి. చెట్ల కింద ఉండేవాళ్ళు, పడుకునే వాళ్ళు ఇట్లా అయితే ఉంటారు. కూర్చునే వాళ్ళు నీడకి. చూడండి ఇదంతా మనకు చర్చి బయట ఇట్లా ఉంటుంది. పార్కింగ్కి అక్కడ 2 వీలర్ పార్కింగ్. ఈ లోపలికి వెళ్తే టిఫిన్ సెంటర్ అవన్నీ ఉన్నాయి. ఇంకో ఇటు సైడ్ అయితే ఇంకా మనకు మిర్చీలు, బోండాలు, స్నాక్స్ అవి అయితే అమ్ముతున్నారు. పాటల పుస్తకాలు, దేవుడివి దండలు. కొంచెం వాయిస్ బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చూడండి మేము ఆటోలో వెళ్తున్నాము. ఇంకా ఎంట్రన్స్ అయితే దాటుతున్నాం. చూడండి ఇంకా నైట్ ప్రేయర్ కోసం అయితే ఎంతమంది వస్తున్నారో. ఇంకా జనగాం నుంచి వచ్చిన బస్సులో అయితే సగం బస్సు మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయింది. చూడండి వీళ్ళందరూ దిగి చర్చికి వెళ్తున్నారు. చూడండి అంత బాగుంటుంది. చాలామంది దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు చాలామంది వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్